వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 9 బస్. అయ్యి బాబు సార్ వచ్చేసారు. సార్ 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 నమస్కారం సార్. నమస్కారం. గెటప్ అదిరింది సార్. తిడుతున్నాడు అది కాదు. వెల్కమ్ రితు చౌదరి. సార్ హౌ ఆర్ యు? ఎలా ఉన్నారు? ఏమండి బాగున్నారా? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియోని కంటిన్యూ చేయండి. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా మామ. అరే నువ్వేంటమ్మా ఏడ్చినా కానీ ఏ కంట్లోంచి కూడా నీరు రాలేదు. నాకు డౌట్ వచ్చే ప్రశ్నలు అన్నీ అడగద్దని చెప్పానా? లేదు, ఇంక ఏడ్చి ఏడ్చి కళ్ళల్లోంచి నీళ్ళు రానంత ఏడ్చేసా. నాకు సార్ దగ్గర కూడా ఏడవలేదు. ఐ థింక్ డెమాన్ దగ్గర ఏడ్చుంటావు. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. చూద్దాం. ఎస్, రీతు గారు కూర్చుంటారు ఇప్పుడు. బిగ్ బాస్ మొత్తం 15 వారాలైనా రీతు మాత్రం 13 వారాలే ఉంది. ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న నీతోటి. ఎందుకో రీతు వెనకబడింది. సారీ, డిమాండ్ వెనకబడింది. వేసేసాడు, బాగా వేసేసాడు. ఫోకస్ అంతా డిమాండ్ మీద చేయడం వల్ల రీతు ఎందుకో వెనకబడింది. వాడే ఉద్దేశంతో అన్నాడు. నీ ఆటను వాడకపోవడం వల్ల టాప్ 5లో ఉండాల్సిన రీతు ఎందుకో వెనకబడింది. అక్కడ స్పేస్ లేదు. స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. ఐ డోంట్ యాక్సెప్ట్ అది. డెమాన్ వెనకపడింది అనేది యాక్సెప్ట్ చేయను. నా గేమ్ లో వెనకపడ్డాను అనేది నేను యాక్సెప్ట్ చేయను. దరిద్రం నెత్తి మీద డిస్కో ఆడుతుంటే నా మాట నువ్వు ఎందుకు వింటావురా? వాడి గేమ్ వాడు ఆడాడు, నా గేమ్ నేను ఆడాను. కానీ మా ఇద్దరికి ఆ జెన్యూన్, మీరిద్దరు ఆడియన్స్ ని ఆడుకున్నారని అంటున్నారు. కరెక్ట్ మనిషి దొరికేవయ్యా. కొంతమందికి మనం ఒకలాగా అర్థమవుతాం, ఇంకొంతమందికి ఇంకొకలాగా అర్థమవుతాం. కానీ ఎగ్జాక్ట్ గా అక్కడ ఏంటి అనేది నాకు తెలుసు, వాడికి తెలుసు. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. వి హావ్ ప్యూర్ బాండింగ్. వాట్ బాండింగ్ అంటే అది వాట్ బాండింగ్ అని అంటే ఫ్రెండ్షిప్, లవ్, ఎమోషనల్ బాండింగ్. నువ్వన్నీ అలా డీటెయిల్ గా అడిగితే ఎలాగన్నాయా? ఆహా, అలాంటిది ఏం లేదు. వీఆర్ వెరీ ప్యూర్ జెన్యూన్ ఫ్రెండ్షిప్ అండ్ టూ మచ్ ఆఫ్ కంఫర్ట్ జోన్. చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. నువ్వు కలిసింది మొన్నే కదా. ఎందుకు పుట్టిందో పుట్టింది, గేమ్ కోసం పుట్టిందా? ఎందుకు పుట్టిందో పుట్టింది, గేమ్ కోసం పుట్టిందా? గేమ్ కోసం పుట్టిందా? గేమ్ కోసం పుట్టినట్టయితే అటెన్షన్ కోసమా? గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఎందుకు డిస్టర్బ్? అనుకునే వాళ్ళని మనం ఏం మార్చలేము. బట్ నాకు తెలుసు నా ఫీలింగ్ ఏంటో, అండ్ వాడికి తెలుసు వాడి ఫీలింగ్ ఏంటో. సో వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం, ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? బయటకు వచ్చిన తర్వాత డిమాండ్ తో అదే రిలేషన్ మనం కంటిన్యూ అవుద్దా? నీకెందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు చూసుకో. చెప్పని రిలేషన్ ఫ్రెండ్షిప్ లేకపోతే ఇప్పుడు దాకా ఆడియన్స్ అనుకుంటున్నా ఇంకొక రిలేషన్షిప్ అని వాళ్ళు నేమ్ పెట్టని ఫ్రెండ్షిప్. ఇప్పుడు దాకా మా ఇద్దరు బాండింగ్ ఎలా ఉందో అలానే ఉంటది. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించింది. నేను ఏం చేస్తానో తెలుసా? డిమాండ్ ఒకటే ఫ్రెండా? ఐ హావ్ కళ్యాణ్ ఇస్ మై టామ్ అండ్ జెర్రీ ఫ్రెండ్. అవును, ఫస్ట్ 2 వీక్స్ కళ్యాణ్ తోనే ఉన్నావు, ఆ తర్వాత డిమాండ్ షిఫ్ట్ అయ్యావు. నీ అమ్మ కడుపు కాలా, నాకు ఏం నాకు చెందన్నారు. బహుశా చిన్న కొడుకు నువ్వే అయి ఉంటావు. అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి కొంచెం నవ్వుకుంటూ మాట్లాడారు. కొంచెం కాదు, నేను ఇలా బుక్ అయిపోతాను. కల్లో కూడా ఆడుకోలేదు. హక్ చేసుకుంటూ నవ్వుకుంటూ హక్ చేసుకుంటూ ఏడుస్తూ మాట్లాడుకున్నారు అని అంటున్నారు. ఫస్ట్ నుంచి కూడా అందరిని వెక్కిరించిన అలవాటు. ఫస్ట్ అది మానుకో, అర్థమైందా? నాకు హౌస్ మొత్తంలో ఇప్పటికీ చెప్తున్నా, మై ఫస్ట్ ప్రియారిటీ ఇస్ డెమాన్. కనెక్ట్ అయ్యాడు జెన్యూన్ గా. బాగా ఏ విషయంలో కనెక్ట్ అయ్యాడు, ఎందుకు కనెక్ట్ అయ్యాడు, ఎక్కడ కనెక్ట్ అయ్యాడు, ఎప్పుడు కనెక్ట్ అయ్యాడు, ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి. అమ్మగారు ఎందుకు డెమాన్ కి దూరంగా ఉండమని మాధురి గారికి చెప్పారు. ఆమె చెప్పిందంతా నేను నమ్మాలని లేదు కదా. పవన్ బయటకు వచ్చిన తర్వాత ఐ లవ్ యూ రీతు అంటే ఏం చెప్తావమ్మా? ఒక 2-3 వారాలైతే అసలు వీళ్ళిద్దరిని తీసి బయట వేయాలి అనే కామెంట్స్ ఎక్కువ ఉండే. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. రెడీ, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. డెమాన్ ప్లీజ్ వెళ్ళిపో.
చెప్పండి. నిజం చెప్తాను రీతు, నువ్వు మాక్సిమం ఎప్పుడైతే ఏడ్చావో ఆ టైంలో మాత్రం కన్నీళ్ళు రాలేదమ్మా. అంటే ఫర్ యూ కళ్యాణ్ ఈజ్ ఇంపార్టెంట్, ఫర్ మీ మై ఫస్ట్ ప్రియారిటీ ఈజ్ డెఫినెట్లీ పవన్. ఈ లోపల కర్ర ఉంటుంది, ఒకటి తీసుకో. నాకు మనసు ఇరిగిపోయింది దీని మీద. నేను చేయమంటావు, పవన్ ఆడుతున్నప్పుడు నేను తనుజకి ఎలా సపోర్ట్ చేయను, నేను పవన్ కే సపోర్ట్ చేస్తా, పవన్ నే బాగా ఆడరా అని చెప్తా. చాలు బాబు, నాటకాలు చాలా చూసాములా మేము. వచ్చిన తర్వాత కొంచెం మనం కనెక్షన్ పెంచుకుందాం. ఇప్పుడైతే హౌస్ లో మనకు అంత కనెక్షన్ లేదు. ఇరిసేయ్. అంటే విల్ డిస్కస్ ఇట్ లేటర్, తర్వాత మాట్లాడదాం. సరే. అరే అది పవన్ నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను కోపం వస్తుంది, బాధేస్తుంది, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు అనేది ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. బాబు గొప్ప సీక్రెట్ చెప్పారా, నీకు దానవరా బాబు. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.